Icon series. విద్యార్థులందరికీ శుభోదయం. మనం 4వ పాఠంగా శతక నీతుల్లో వివిధ శతక పద్యాలను నేర్చుకున్నాం. వాటన్ని కంఠస్థం చేయమన్నా, భావం కూడా నేర్చుకోమన్నా. వచ్చిన పద్యాలన్నీ కంఠస్థం చేశారా? వాటి భావాలు కూడా వచ్చాయా? వెరీ గుడ్, చక్కగా నేర్చుకున్నాం. మనం మొదటి పాఠంలో దేశభక్తి గురించి చెప్పుకున్నప్పుడు మన దేశం 220 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిందని చెప్పుకో. తెల్లవాళ్ళు పరిపాలించారు. మరి వారి నుంచి మనం ఎప్పుడు స్వాతంత్ర్యాన్ని పొందాం? 1947 ఆగస్టు 15 ఆ రోజు మనం స్వాతంత్ర్యాన్ని పొందాం. ఇండిపెండెంట్ డే. ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటుంటాం కదా. స్వాతంత్ర దినోత్సవం, జెండా పండుగ, జెండా ఎగరేస్తాం, చక్కగా ఆటల పోటీ. మనకి స్వాతంత్ర్యం తెల్లవాళ్ళు ఊరకనే ఇవ్వడం, పోరాటాలు చేయబట్టి ఎంతో మంది దేశభక్తులు, మహనీయులు, నాయకులు వాళ్ళు పోరాటం చేయబట్టి వారి పోరాట ఫలితముగా మనం స్వాతంత్ర్యాన్ని పొందాం, స్వేచ్ఛను పొందాం. స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన కొంతమంది నాయకులు చెప్పండి, మీరు చెప్తారా? వెంటనే చెప్పండి. గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ, ఇలాగా చెబుతారు. ఇప్పుడు వీళ్ళందరూ పురుషులు. మహిళలు కూడా, కొంతమంది మహిళలు అంటే స్త్రీలు, ఆడవారు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, పోరాటాలు చేశారు, జైలుకు వెళ్ళారు, కొంతమంది ప్రాణాలు, ఝాన్సీ లక్ష్మీబాయ్ లాంటి వాళ్ళు ప్రాణాలు పొందారు. మరి మహిళలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది పేర్లు: దుర్గాబాయ్, దేశ్ముఖ్, తెలుగు వాళ్ళైతే ఉన్నవ లక్ష్మీబాయమ్మ, సంగం లక్ష్మీబాయ్, దూరి సుబ్బమ్మ. బెంగాల్ ప్రాంతమైనప్పటికీ ఇక్కడ మన తెలుగు ప్రాంతమైన హైదరాబాదులో స్థిరపడినటువంటి ఆమె స్వతంత్రోద్యమంలో పాల్గొన్నది, అనేక గ్రంథాలు రాసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్గా కూడా ఆమె పనిచేసింది. ఆమె మరెవరో కాదు, సరోజినీ దేవి. నాలుగో పాఠంగా మనం సరోజినీ దేవి, ఆమెని సరోజినీ నాయుడు. ఎందుకు అలా అన్నారు? ఆమె ఇంకో పేరు పిలుస్తాం, సరోజినీ చటర్జీ. సరోజినీ, ఆమెను సరోజినీ చటోపాధ్యాయ అని కూడా. వీటంటే తెలుసుకోవడానికి ముందు అసలు ఈ సరోజినీ దేవి ఎప్పుడు పుట్టింది, ఎవరిని వివాహం చేసుకుంది, స్వాతంత్రోద్యమంలో ఎలా పాల్గొన్నది, ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ పాఠం ఆమె ఆత్మకథ. ఆత్మకథ అంటే తన గురించి తాను
రాసుకున్న దాన్ని ఆత్మకథ అంటాం. మహామహులు ఆత్మకథలు రాసుకున్నారు. గాంధీ గారు రాసుకున్నారు, ఏపీజే అబ్దుల్ కలాం, పివి నరసింహారావు, ఇందిరాగాంధీ, ఇలాంటి వాళ్ళు ఆత్మకథలని రాసుకున్నారు. ఇప్పుడు ఈ పాఠం సరోజినీ దేవి ఆత్మకథ. ఆమె చదువుతుంది మనందరికి, పిల్లలందరికీ ఆమె తన కథను వివరిస్తుంది. నేను చదువుతాను, మీరు చూడండి, తర్వాత పాఠం గురించి చర్చించుకుందాం. నేను చక్కగా పాటలు పాడేదాన్ని. నా మాటలు ఎంతో మధురంగా ఉంటాయి. అందుకే నన్ను భారత కోకిల అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇంతకీ నేనెవరో మీకు అర్థం అయిందనుకుంటాను. నా పేరే సరోజినీ దేవి. నేను ప్రఖ్యాత ఆంగ్ల కవయిత్రిని మరియు స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. నేను క్రీస్తు శకం 1879 ఫిబ్రవరి 13వ తేదీన అఘోరనాథ చటోపాధ్యాయ మరియు వరద సుందరీదేవులకు హైదరాబాదులో జన్మించిన 8 మంది సంతానములలో పెద్దదాని. మా నాన్నగారు జనగణమన గీత రచయిత అయిన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్కు మిక్కిలి ప్రియమైన వాడు. నా తల్లిదండ్రులు స్త్రీ విద్యాభిమానులు. ఆ సంకల్పంతో వారు బాలికల కాలేజీని స్థాపించారు. నా 12వ ఏటని మద్రాసు వెళ్ళి మెట్రిక్ పరీక్ష రాసి రాష్ట్రానికంతటికీ ప్రథమురాలుగా కృతార్థురాలనైనా. నేను 13వ ఏట జబ్బుతో మంచం పట్టా. మంచం మీద ఉండి 2000 పంక్తులతో పద్య నాటకాన్ని వ్రాశారు. నా మొట్టమొదటి కవితలన్నింటినీ కలకత్తా నేషనల్ లైబ్రరీలో జాగ్రత్త చేశారు. ఇక సరోజినీదేవి తన గురించి చెప్పుకుంటారు. సరోజినీదేవి అనగానే ఆమెను ఏం పిలిచేవారంటే భారత కోకిల, ఇంగ్లీష్ లో ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. మధురమైన కంఠం ఆమె, తీయగా పాటలు పాడే, చక్కగా మాట్లాడే. ఆమె మాట్లాడుతుంటే కోకిల పలికినట్టుగా ఉండేది. అందుకనే ఆమెను భారత కోకిల, ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళందరూ ప్రేమగా పిలుచుకుంటారు. ఈమె ప్రఖ్యాత కవయిత్రి. ప్రఖ్యాత అంటే పేరుగాంచిన, పేరు పొందిన ఒక కవయిత్రి. దాంతోపాటు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నాయకురాలు. చూడండి, పురుషులు కవిత్వం రాస్తే కవి అంటాం, స్త్రీ కవయిత్రి, పురుషుడు రచయిత, రచయిత్రి. అలాగే నాయకుడు, నాయకురాలు. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయుని. అట్లా ఇంగ్లీష్లో
చిన్నతనం నుండి కవితలు రాసింది, కవయిత్రి. ఈమె ఎప్పుడు జన్మించింది? 1879 ఫిబ్రవరి 13. నాన్నగారి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ, అమ్మ పేరు వరద సుందరీదేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్లో జన్మించింది. ఆ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు, 8 మంది పిల్లలంట. 8 మంది పిల్లల్లో వాళ్ళ అమ్మా నాన్నకి పెద్దది సరోజినీదేవి. ఇక వాళ్ళ నాన్నగారు అఘోరనాథ చటోపాధ్యాయ. మిత్రుడు ఎవరంటే, స్నేహితుడు, మనం జాతీయ గీతం జనగణమన పాడుతుంటాము. ఆ జనగణమన రాసిన ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కి మిక్కిలి ప్రియమైన వాడు, అంటే మంచి ఇద్దరు స్నేహితులు, మిత్రులు అన్నమాట. ఇక వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు, తల్లిదండ్రులు అంటే అమ్మా నాన్నలు ఇద్దరు స్త్రీ విద్యాభిమానులు. స్త్రీ విద్య అభిమానులు. విద్య ఇంకొక మాట అభిమానులు కలిస్తే విద్యాభిమానులు. అంటే ఆడవాళ్ళు చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి. చదువుకుంటే కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుందని ఆదర్శం కలిగిన వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న. అందుకనే వాళ్ళు ఆ సంకల్పం అంటే కోరిక, ఒక గొప్ప కోరికతో ఆడపిల్లల కోసం కాలేజీ అంటే కళాశాలను స్థాపించారు. ఇక సరోజినీదేవి 12వ ఏట మద్రాసు వెళ్ళింది. మద్రాస్ అంటే తమిళనాడు రాజధాని, ఇప్పుడు దాన్ని చెన్నై. తమిళనాడు రాజధాని, క్యాపిటల్. చూడండి, 12వ ఏట అక్కడికి వెళ్ళిందంట. మెట్రిక్ పరీక్ష రాసి, అప్పుడు మెట్రిక్ అంటే ఇప్పుడు 10వ తరగతి, ఎస్ఎస్సి. 12 ఏళ్ళకే 10వ తరగతి పరీక్ష రాయటమే కాకుండా రాష్ట్రానికంతటికి, అప్పుడు మద్రాసు రాష్ట్రం అంటే అప్పుడు తెలుగు వారికి రాష్ట్రాలు అంతా ఒకటే, అన్నీ కలిపి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు మొత్తంలో మద్రాసు రాష్ట్రం. ఇంత పెద్ద రాష్ట్రములో ప్రథమురాలు అంటే ఫస్ట్ అంటారు. ప్రథమురాలు అంటారు ఫస్ట్. మెట్రిక్ లో రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ క్లాస్, ఫస్ట్గా కృతార్థురాలైంది. కృతార్థురాలంటే పాస్ అయింది, ఉత్తీర్ణురాలైంది. 12 ఏళ్ళకే 10th క్లాస్ పాస్ అయింది. ఎంతటి తెలివితేటలు, మేధస్సు కలిగినాము సరోజినీదేవి అను గ్రహించదు. అయితే 13వ ఏట జబ్బు వచ్చిందట. 13వ ఏట జబ్బు అంటే రోగం వచ్చింది, అనారోగ్యం పాలైంది. అప్పుడు మంచం మీద ఉండే ఆమె 2000 పంక్తులు, పంక్తి అంటే వరుసలు, లైన్లు అంటాం చూడండి. 2000 లైన్లు ఉన్నటువంటి 2000 లైన్లు ఉన్నటువంటి పద్య నాటకము రాసి ఇంగ్లీష్లో. చూడండి, 13 ఏళ్ల వయసులోనే ఆమె 2000 లైన్లు రాసింది ఇంగ్లీష్లో. ఎంత గొప్ప ప్రతిభ, తెలివితేటలు,
మేధస్సు కలిగినామో అర్థం చేసుకో. అయితే ఆ కవితలన్నీ ఇప్పుడు కోల్కతా నేషనల్ లైబ్రరీలో జాగ్రత్త చేశారు. అప్పుడు కలకత్తా అనేవాళ్ళు, ఇప్పుడు కోల్కతా అంటారు. అది పశ్చిమ బెంగాల్ రాజధాని, క్యాపిటల్. పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా, ఒకప్పుడు కలకత్తా. అక్కడ ఉన్నాయంట లైబ్రరీలు. లైబ్రరీ అంటే గ్రంథాలయం, పెద్ద లైబ్రరీ. కలకత్తా నేషనల్ లైబ్రరీలో జాగ్రత్త చేశారు. మొత్తానికి మరి సరోజినీదేవి చిన్నతనంలోనే గొప్ప కవయిత్రి అయింది. అటు తర్వాత నాకు ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు వచ్చింది. ప్రేమ అనే చక్కని కవితలు రాశాను. మెహర్ మునీర్ అనే ఆంగ్ల నాటకాన్ని రాశాను. నైజాం ప్రభువు దానిని మెచ్చుకొని నాకు ఇంగ్లాండ్లో చదువుకయ్యే ఖర్చునంతా భరిస్తానన్నారు. నేను బంగారు వాకిలి, గోల్డెన్ థ్రెషోల్డ్ అనే ఆంగ్ల కావ్యములు రచించాను. పిమ్మట చావు పుట్టుకలు, కాల విహంగం, విరిగిన రెక్క అనే కావ్యాలను రాశాను. 1898 డిసెంబర్ 2వ తేదీన డాక్టర్ ముత్యాల గోవిందరాజుల నాయుడు గారిని కులాంతర వివాహమాడాను. నా కవితలలో భారతదేశపు సంప్రదాయాలు అతి మనోహరంగా, సుకుమారంగా మనవారు గర్వపడి మురిసేలా వ్రాశారు. గోరింటాకు, పల్లకి బోయిలు, తూర్పు తీరపు జాలర్లు, తిరుగలి రాళ్ళు మొదలైన వాటి మాటలలోని తీయదనాన్ని, పాటలలోని హాయిని, తోటలలోని అందాన్ని కన్నులకు కట్టినట్లు రాశాను. నేను ఇంగ్లీష్లో రచించిన, అందులో బెంగాలీ, ఉర్దూ కవితల పద్ధతుల్లో కూడా అందంగా రాశాను. నా కవితలు సంగీతం పాడినట్లుగా ఉంటాయి. నా రచనలు ఫ్రెంచ్, జర్మనీ భాషలలోని కూడా అనువాదం చేయబడినవి. బ్రిటన్లోని రాయల్ సొసైటీ ఆఫ్ ది లిటరేచర్కు 1914లో నన్ను సభ్యురాలుగా ఎన్నుకున్నారు. మరి చెప్పుకున్నాం సరోజినీదేవి గొప్పతనం. 12 ఏళ్ళకి 10th క్లాస్ అయింది. 13 ఏళ్ళకి 2000 లైన్ ఉన్నటువంటి పంక్తులతో ఇంగ్లీష్లో పద్య నాటకం రాసింది. ఇక అప్పటి నుంచి ఇంగ్లీష్లో ఎన్నో కవితలు రాసింది. ఆమెకు ఇంగ్లీష్, ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు వచ్చింది. ప్రేమ అనే చక్కటి కవితను రాసింది. పారసీక భాషలో అంటే పర్షియా, పారసీక భాషలో మెహర్ మునీర్ అనే ఇంగ్లీష్ ఆంగ్ల నాటకాన్ని రాసింది. మెహర్ మునీర్ అనేటువంటి ఆంగ్ల నాటకం కూడా రాసింది. అది చూసి, అంటే పారసీక భాషలో ఉందని ఆంగ్ల నాటకంగా రాసింది. అది చూసి నైజాం ప్రభు, ఒకప్పుడు హైదరాబాదు ప్రాంతాన్ని నిజాం నవాబు పరిపాలించారు 200 ఏళ్ల పాటు. అందుకని దాన్ని నైజాం. ఆ మెహర్ మునీర్ అనే నాటకం చూసి ఆయన
మెచ్చుకొని, అమ్మా నువ్వు గనక ఇంగ్లాండ్లో, అంటే ఇంగ్లాండ్ దేశపు రాజధాని లండన్, బ్రిటిష్ మనల్ని పరిపాలన, అక్కడ కనుక చదువుకుంటే నీ ఖర్చునంతా నేనే భరిస్తానన్నాడు. ఆ నాటకాన్ని మెచ్చుకొని. ప్రేమ రాసింది, మెహర్ మునీర్ రాసింది. ఇంకా అద్భుతమైన ఇంకోటి ఇంగ్లీష్ కావ్యం బంగారు వాక్యం, గోల్డెన్ థ్రెష్హోల్డ్ అనే కావ్యము రాసింది. ఇంకా తరువాత చావు పుట్టుకలు, కాల విహంగము, విరిగిన రెక్క అనే కావ్యాలను కూడా రాసింది. ఇక ఆమె 1898 డిసెంబర్ 2వ తేదీన తెలుగువాడైనటువంటి డాక్టర్ ముత్యాల గోవిందరాజు నాయుడు అని ఆయన కులాంతర వివాహం. అంటే కులాంతర వివాహం అంటే వేరే కులంలో. వాస్తవానికి వాళ్ళు బెంగాలీ వాళ్ళు. వాళ్ళ నాన్నగారు అఘోరనాథ్ చట్టోపాధ్యాయ బెంగాలీ ప్రాంతానికి చెంది తెలుగు ఆయన్ని పెళ్లి చేసుకుంది గోవిందరాజుల నాయుడు. అందుకని అప్పటి నుంచి ఆమె పేరు సరోజిని నాయుడు అని కూడా పిలుస్తారు, భర్త పేరు. వారికి 4 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆమె ఇంగ్లీష్లో రాసినా సరే మన దేశపు సంప్రదాయాలు, భారతదేశపు ఆచార వ్యవహారాలు మనోహరంగా, అంటే అందంగా, మనస్సును ఆకర్షించేట్టుగా, సుకుమారంగా, మెత్తగా. మరి ఇంగ్లీష్ రాయడం ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కూడా తెలిసేది. అంటే చూసి మన వాళ్ళు గర్వపడేలాగా ఆమె రాసేది. ఇంకా ఆమె రాసిన గ్రంథాలు చూడండి. గోరింటాకు, పల్లకీ బోయిలు, పల్లకీలు మోసే బోయిలు. పల్లకీలు అంటే తెలుసు, పూర్వం డబ్బున్న వాళ్ళు పల్లకీల్లో వెళ్ళేవాళ్ళు. ముఖ్యంగా రాజు, రాణి, జమీందారులు వాళ్ళ పిల్లలు పల్లకీలో, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పల్లకీలో ఊరేగించారు. ఆ మోసేవాళ్ళు. అంటే మరి పల్లకి అంటే ఇప్పుడు చక్రాలంటే బండి పోతుంది, మరి పల్లకి ఎట్లా పోతుంది అంటే ఎవరో ఒకళ్ళు అటు 4 మోసారు. వాళ్ళని బోయిలు అంట. వాళ్ళు పోయేటప్పుడు శ్రమ తగ్గటం కోసం ఓహోం ఓహోం బాయ్, ఓహోం ఓహోం బాయ్ అనుకుంటూ వెళ్ళారు. చాలా దూరం మోసేవాళ్ళు. వాళ్ళని బోయిలు అంట, పల్లకి బోయిలు. తూర్పు తీరపు జాలరు, తిరుగలి రాళ్ళు. తిరుగలి రాళ్ళు అంటే పూర్వం తిప్పేవాళ్ళు. మొదలు గ్రంథాలు రాసి వాటి తీయదనాన్ని, పాటల్లోని హాయిని, ఆ గ్రంథాల్లో తీయదనాన్ని, పాటలను, అట్లానే ప్రకృతి అందాలను కన్నులకు కట్టినట్లు, వీటిని జాతీయాలను, కళ్ళు అంటే మన కళ్ళ ముందు జరిగినట్లు రాస్తారు. ఇంగ్లీష్లో రాసిన బెంగాలీ, ఉర్దూ కవితల పద్ధతుల్లో కూడా అందంగా రాశారు. ముందుగానే చెప్పుకున్నాం, ఈమె మాటలు కోకిల్లాగా ఉంటాయి, ఈమె పాటలు కోకిల పాడినట్లుగా ఉంటాయి, ఈమె రాసిన రాతలు కూడా ఒక సంగీతం పాడినట్లుగా ఉంటాయి. అందుకని ఆమె భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇక సరోజిని రాసిన కవితలు, సరోజిని దేవి రాసిన కవితలు, రచనలు ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో కూడా అనువాదం అంటే ట్రాన్స్లేషన్, తర్జుమా. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో కూడా మార్చి వాళ్ళు రాస్తారు. ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్న భాష, జర్మనీ దేశంలో భాష జర్మన్ భాష. మరి ఇంగ్లీష్లో ఇంత గొప్ప కవిత్వం, అనేక గ్రంథాలు రాయటం వల్ల
ఈమెను బ్రిటన్లో ఉన్నటువంటి పేరు పొందిన ఇంగ్లీష్ కవులుగా పేరు పొందిన వాళ్ళు చేరేటువంటి సంస్థ అవుతుంది, రాయల్ సొసైటీ ఆఫ్ ది లిటరేచర్. అందులో ఆమె 1914లో సరోజినీ దేవిని సభ్యురాలుగా ఎన్నుకున్నారు. చూడండి, ఇంగ్లీష్లో గొప్పవాళ్ళుగా ఉండేటువంటి ఒక సొసైటీలో బెంగాల్ ప్రాంతం, తెలుగు ప్రాంతంలో ఉంటున్నటువంటి సరోజినీ దేవి గారు అంటే అంత అద్భుతంగా ఇంగ్లీష్లో రచనలు చేసింది సరోజినీ దేవి. భారత కోకిల. ముత్యాల గోవిందరాజు నాయుడు గారిని వివాహం చేసుకోవడం వల్ల ఆమె సరోజినీ నాయుడు అయింది, డాక్టర్ సరోజినీ నాయుడు అయింది. ఇక తర్వాత పాఠంలోనే నేను చదువుతాను, చూడండి. నాకు గోపాలకృష్ణ గోఖలేతో పరిచయం ఏర్పడింది. ఆయన బోధనలు నన్ను రాజకీయాల వైపు త్రిప్పాయి. 1912లో జరిగిన ముస్లిం లీగ్ సభలలో నేను హిందూ ముస్లిం సఖ్యత ఆవశ్యకతను నా ఉపన్యాసాల ద్వారా నొక్కి చెప్పారు. దాంతో ముస్లింలు కూడా హిందువులతో కలిసి దేశ క్షేమం కోసం పనిచేయ నిశ్చయించినారు. గాంధీజీ పరిచయంతో నా జీవితాన్ని దేశ సేవకే అంకితము చేశారు. కాంగ్రెస్ సేవలో అంకితమైపోయిన నాకు ఆ కాంగ్రెస్ సంస్థే ఒక కుటుంబం వలె ఉండేది. కాంగ్రెస్ కు సేవ చేసిన మహానాయకులలో కొంతమంది నాకు బంధువుల కంటే ముఖ్యంగా ఉండేవారు. అటువంటి వారిలో నెహ్రూ కుటుంబం ఒకటి. మనకు స్వాతంత్ర్యం రాగానే నేను 2 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా ఉండి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాను. నేను చేసిన నిస్వార్థ సేవలకు అందరూ నన్ను చల్లని తల్లి అని కొనియాడారు. పిల్లలు, మీరు కూడా దేశం కోసం త్యాగాలు చేసి గొప్ప వ్యక్తులు కావాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా అని ఈ విధంగా సరోజినీ దేవి తన ఆత్మకథను రాసింది. ఇప్పటిదాకా మరి ఆమె చిన్నతనంలో రాసినటువంటి కవితలు, ఇంగ్లీష్ భాషలో రాసిన గ్రంథాలు, ఆమె వివాహం వివరాలు చెప్పుకున్నాం. మరి సరోజినీ నాయుడు స్వాతంత్ర్యోద్యమంలోకి ఎలా ప్రవేశించింది అంటే, ముందు ఆమె గొప్ప రచయితగా పేరు పొందింది. ఇందాక చెప్పు, ఇంగ్లీష్లో చాలా గ్రంథాలు రాసిందని. 13 ఏళ్ల వయసులోనే దాదాపు 2000 లైన్లతో పద్య నాటకం రాసిందని, మెహర్ మునీరు ప్రేమ రాసిందని, అట్లానే బంగారు వాక్యలు గోల్డెన్ థ్రెషోల్డ్ రాసిందని చెప్పాను. ఇంకా ఇంకోటి గొప్ప గ్రంథం కూడా రాసింది. ఆమె హైదరాబాద్లో ఉండేది కాబట్టి ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాదు వీధుల్లో అనే గ్రంథం కూడా రాసింది. ఇట్లా గొప్ప కవయిత్రిగా పేరు పొంది ఆమె పాటలు రాసింది. అయితే ఇదంతా ఆమె కవయిత్రిగా ఆమె కృషి, ఆమె పేరు గురించి చెప్పాం. ఇప్పుడు ఇక దేశం కోసం ఏం చేసింది అంటే, ఆమె స్వతంత్ర పోరాటంలో, మన దేశానికి స్వతంత్రం రావాలనే పోరాటంలో, జరిగిన పోరాటంలో ఎవరి వల్ల ప్రవేశించిందంటే, వాళ్ళ ఆమె గురువు గోపాలకృష్ణ గోఖలే.
గోపాలకృష్ణ గోఖలేతో పరిచయం ఏర్పడంతో ఈమె దేశ స్వతంత్ర పోరాటంలోకి ప్రవేశించింది. 1912లో అప్పుడు ముస్లిం లీగ్ అనే సంస్థ ఉంటే ఆ సంస్థ దగ్గరకు వెళ్ళి హిందువులు ముస్లింలు కలిసి ఉండి సఖ్యత ఉండాలి. సఖ్యత అంటే స్నేహంగా ఉండాలి. సఖ్యత అంటే ఏంటి? స్నేహం. స్నేహంగా ఉంటేనే బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోగలుగుతాం అని ఉపన్యాసాలు ఇచ్చింది. దాంతో ముస్లింలు కూడా హిందువులతో కలిసి మేము దేశక్షేమం కోసం పనిచేస్తామని నిశ్చయించారు. ముందు గోపాలకృష్ణ గోఖలే ద్వారా స్వాతంత్ర ఉద్యమంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆమెకు ఈ పోరాటంలో గాంధీ గారితో పరిచయం. ఇక అప్పుడు అనుకుంది, ఎప్పుడైతే గాంధీ గారితో పరిచయం ఏర్పడిందో ఇక నా జీవితం భారతదేశానికి సేవ చేయటానికే అని నిర్ణయించుకుంది. భారతదేశ సేవకే నా జీవితం అంకితం చేయాలని అనుకుని కుటుంబాన్ని బాధ్యతలను పెద్దగా పడుచుకోకుండా ఇక దేశం కోసం ఉపన్యాసాలు, పోరాటాలు చేయడం, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం, ఇలాంటి పనులు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీకి అధ్యక్షురాలు కూడా పనిచేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తన కుటుంబంగా అనుకుంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహానాయకులతో ఈమెకు సంబంధాలు లేవు. బంధువులంటే చుట్టాల కంటే ఎక్కువగా కాంగ్రెస్ నాయకుల్ని ఆమె చూసేది. ఆమె బాగా దగ్గరగా ఏ కుటుంబంతో పరిచయాలు అంటే నెహ్రూ గారి కుటుంబం. ఆమె నెహ్రూ గారి కుటుంబంతో అలాంటి సంబంధ బాంధవ్యాలు. మోతీలాల్ నెహ్రూ వాళ్ళ నాన్నగారు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఎవరు? జవహర్లాల్ నెహ్రూ మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన పుట్టినరోజునే మనం పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం, పిల్లల పండుగ నవంబర్ 14 జరుపుకుంటాం. మీకు తెలుసు కదా. వాళ్ళ కుటుంబంతో మరి చుట్టాల కంటే ఎక్కువ బంధం ఉండేది సరోజినీ నాయుడు. ఇక ఎంతో మంది పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మరి ఎన్నో రాష్ట్రాలు ఉండేవి. ఇప్పటికి కూడా మన దేశంలో పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా పెద్ద రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. దాని రాజధాని లక్నో. పెద్ద రాష్ట్రం, మన దేశంలో పెద్ద రాష్ట్రం. అలాంటి ఉత్తరప్రదేశ్కు ఆమె గవర్నర్గా నియమించారు. సరోజినీ దేవి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్. మహిళా గవర్నర్ ఎవరై అంటే సరోజినీ నాయుడు, సరోజినీ దేవి. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సుమారు 2 సంవత్సరాలు ఆమె ఆ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసి ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి తన వంతుగా కృషి చేసింది. నిస్వార్థంగా దేశం కోసం సేవ చేసింది ఆమె. చూడండి, స్వార్థం వ్యతిరేకం నిస్వార్థం. మాటకు ముందు నీ వచ్చిందనుకోండి, అది వ్యతిరేక పదం. గుర్తుంచుకోండి, తెలుగులో నీ వస్తే
నిర్లక్ష్యం, నిరాడంబరం, నిరాశ్రయులు, నిరాదరణ, ఇట్లా కొన్ని నిర్ణయం. స్వార్థం స్వార్థం అంటే తన బాగు తాను చూసుకోవడం. నిస్వార్థం అంటే తన బాగు చూసుకోకుండా ఇతరులకు మేలు చేయడం. అట్లాగా ఆమె దేశానికి సేవ చేసింది సరోజినీ దేవి. అందుకనే అందరూ ఆమెను చల్లని తల్లి అని కొనియాడు. మా చల్లని తల్లి. దేశం కోసం నిరంతరం పాటుపడుతూ ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి మార్చ్ 2, 1949 ఆమె శరీరాన్ని విడిచిపెట్టింది. అంటే మరణించింది. 1949లో మరణించింది. 79లో పుట్టింది. అంటే సుమారు 70 సంవత్సరాలు ఆమె జీవించింది సరోజినీ దేవి. చివరిగా ఒక కోరిక కోరిందాన్ని, పిల్లలు మీరు కూడా దేశం కోసం త్యాగాలు చేసే గొప్ప వ్యక్తులు కావాలని కోరుకుంటున్నాను. మరి రాబోయే పౌరులు మీరే. దేశ భవిష్యత్ అంతా పిల్లల మీద ఆధారపడి ఉంది, బాలబాలికల మీద ఆధారపడి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరు కూడా దేశం పట్ల భక్తి, ప్రేమ ఉండాలని, దేశం కోసం త్యాగం చేయాలని ఆమె కోరు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిపాలిస్తుంటారు, తెలుసు మీకు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కె చంద్రశేఖర్. అయితే రాష్ట్రానికి పెద్ద ఎవరు? గవర్నర్. ఎవరు పెద్ద? గవర్నర్. ఇప్పుడు తెలంగాణ తమిళసై అనేటువంటి ఆమె, హరిభూషణ్ అనేటువంటి ఆయన మన ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు. పెద్ద గవర్నర్, పరిపాలించేది ముఖ్యమంత్రి. అంటే రాష్ట్రానికి, దేశం కూడా పెద్ద రాష్ట్రపతి, పరిపాలించేది ప్రధానమంత్రి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీ, నరేంద్ర మోదీ. ఇక మనం చెప్పుకున్నాం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్, ఒక స్త్రీ గవర్నర్గా అయినటువంటి ఆమె సరోజినీ దేవి, సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు బిరుదేమిటి? భారత కోకిల, ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. కొన్ని మరి పాఠానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు చూడండి. అమ్మా నాన్నల పేరు చెప్పండి. సరోజినీ దేవి అమ్మా నాన్నలు అఘోరనాథ చట్టోపాధ్యాయ, వరద సుందరీ దేవి. ఎంతమంది సంత? 8 మందిలో పెద్ద. 12వ ఏట సరోజినీ దేవి సాధించిన గొప్ప విజయం ఏమిటి చెప్పండి? మద్రాస్ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ అంటామే, అట్లా ఎస్ఎస్సిలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. 12 ఏళ్ళకి, 13 ఏళ్ళకి 2000 లైన్ల కవిత్వం, 2000 లైన్ల మరి పద్య నాటకాన్ని రాసి. ఆమె ఇంగ్లాండ్ చదవటానికి ఖర్చంతా భరిస్తా అని చెప్పిన ఆయన ఎవరు? నిజాం నవాబు ఆయన. ఈమె రాసిన గొప్ప గ్రంథం బంగారు వాక్యం, గోల్డెన్ థ్రెషోల్డ్. ఇంగ్లీష్లో నాటకం ఏమని చెప్పుకున్నాం? మెహర్ ముని. మరి సరోజినీ దేవి సరోజినీ నాయుడు కావటానికి కారణం డాక్టర్ ముత్యాల గోవిందరాజు నాయుడు గారు, తెలుగు ఆయన వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం అంటే వేరే కులాలు, వేరు కులాల వివాహం. ఆమె ఏమి రాసినా
మరి భారతదేశ సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను, అట్లానే ఇక్కడే ఏ భాషలో రాసినా సరే ఇక్కడి ప్రకృతి అందాలను, ఇక్కడి ప్రజలను, పల్లెలను, వాటిని బాగా ఎక్కువగా రాయటం జరిగింది. ఇక స్వతంత్ర ఉద్యమంలోకి రావటానికి కారకుడు గోపాలకృష్ణ గోఖలే. ఆయన ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబంగా భావించింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళ కుటుంబాలతో కలిసిమెలిసి ఉంది. ముఖ్యంగా నెహ్రూ గారి కుటుంబంతో ఆమెకు ఎక్కువ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు మొట్టమొదటి మహిళా గవర్నర్. అది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది. భారత కోకిల, ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎందుకన్నారంటే ఆమె మధురంగా మాట్లాడేది, మధురంగా పాడేది. ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎదుట వాళ్ళు భయపడేటట్లుగా మాట్లాడేది. అందుకని ఆమె భారత కోకిల. ఆమె పాటలు కూడా, కవితలు కూడా సంగీతం పాడినట్లుగా ఉండేవి. అలాంటి గొప్ప నాయకురాలు సరోజినీదేవి, సరోజినీ నాయుడు. ఆమె ఆత్మకథ అంటే తన గురించి తాను రాసుకోవటాన్ని ఆత్మకథ అంటారు. ఇక మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో ఎంతో మంది మహిళా నాయకురాలు, మహిళా అంటే స్త్రీలు ముఖ్యమంత్రులుగా, అట్లానే రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా పనిచేశారు. వాళ్ళల్లో ప్రధానమంత్రి నెహ్రూ గారి కుమార్తె ఇందిరాగాంధీ. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఒకప్పుడు తమిళనాడుకి జయలలిత, రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్. వీళ్ళందరూ స్త్రీమూర్తులు. అంటే స్త్రీలు అన్ని రంగాల్లో రాణించారు. స్త్రీలు కూడా దేశ సేవలో ముందంజలో ఉన్నారు. ఇప్పుడైతే అన్ని రంగాల్లో స్త్రీలు ఉండి దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ సరోజినీ నాయుడు చిత్రపటాన్ని చూడండి, ఆమె రూపాన్ని ఒకసారి చూడండి. ఇక చూడగా ఆత్మకథ అంటే ఏమని చెప్పుకున్నాం? ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకుంటే దాన్ని ఆత్మకథ అంటాం. తన గురించి తాను రాసుకుంటే దాన్ని ఆత్మకథ అంటాం. గొప్ప గొప్ప వాళ్ళు రాసుకున్నారు ఆత్మకథ. గాంధీజీ, ఇందాక ఇక్కడ ఇందిరాగాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం, మన మాజీ ప్రధానమంత్రి దివంగతులైన పివి నరసింహారావు, ఇలాంటి ఎందరో మహానుభావులు ఆత్మకథని రాసుకున్నారు. మీరు ఇంటి దగ్గర సరోజినీ నాయుడు యొక్క రచనలు, ఆమె రాసినటువంటి రచనలు, గ్రంథాలని మీరు రాసుకొని రండి. అట్లానే సరోజినీ నాయుడు గురించి ఒక చిన్న 10 వాక్యాల్లో ఒక వ్యాసం కూడా రాయండి. రాస్తారు కదా. 4. సరోజినీ దేవి ఆత్మకథ. నేను చక్కగా పాటలు పాడేదాన్ని. నా మాటలు ఎంతో మధురంగా ఉంటాయి. అందుకే నన్ను భారత కోకిల అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇంతకీ నేనెవరో మీకు అర్థమైందనుకుంటాను. నా పేరే సరోజినీ దేవి. నేను ప్రఖ్యాత ఆంగ్ల కవయిత్రిని మరియు స్వాతంత్రోద్యమ నాయకురాలను. నేను క్రీస్తు శకం 1879 ఫిబ్రవరి 13వ తేదీన అఘోరనాథ చటోపాధ్యాయ మరియు
వరద సుందరీదేవిలకు హైదరాబాద్లో జన్మించిన 8 మంది సంతానములో పెద్దదానిని. మా నాన్నగారు జనగణమన గీత రచయిత అయిన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్కు మిక్కిలి ప్రియమైనవాడు. నా తల్లిదండ్రులు స్త్రీ విద్యాభిమానులు. ఆ సంకల్పంతో వారు బాలికల కాలేజీని స్థాపించారు. నా 12వ ఏటనే మద్రాసు వెళ్ళి మెట్రిక్ పరీక్ష వ్రాసి రాష్ట్రానికంతటికి ప్రథమురాలుగా కృతార్థురాలునైనాను. నేను 13వ ఏట జబ్బుతో మంచం పట్టాను. మంచం మీద ఉండి 2000 పంక్తులతో పద్య నాటకాన్ని వ్రాసాను. నా మొట్టమొదటి కవితలన్నింటినీ కలకత్తా నేషనల్ లైబ్రరీలో జాగ్రత్త చేశారు. నాకు ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు వచ్చింది. ప్రేమ అనే చక్కని కవితను వ్రాసాను. మెహర్ మునీర్ అనే ఆంగ్ల నాటకాన్ని వ్రాసాను. నైజాం ప్రభువు దానిని మెచ్చుకుని నాకు ఇంగ్లండులో చదువుకయ్యే ఖర్చునంతా భరిస్తానన్నారు. నేను బంగారు వాకిలి గోల్డెన్ థ్రెషోల్డ్ అనే ఆంగ్ల కావ్యమును రచించాను. పిమ్మట చావు పుట్టుకలు, కాలవిహంగం, విరిగిన రెక్క అనే కావ్యాలను వ్రాసాను. 1898 డిసెంబర్ 2వ తేదీన కులాంతర వివాహమాడాను. నా కవితలలో భారతదేశపు సంప్రదాయాలు అతి మనోహరంగా, సుకుమారంగా మనవారు గర్వపడి మురిసేలా వ్రాసాను. గోరింటాకు, పల్లకీ బోయిలు, తూర్పు తీరపు జాలర్లు, తిరుగలి రాళ్ళు మొదలైన వానిలో మాటలలోని తీయదనాన్ని, పాటలలోని హాయిని, తోటలలోని అందాన్ని కన్నులకు కట్టినట్టు వ్రాసాను. నేను ఇంగ్లీషులో రచించిన అందులో బెంగాలీ, ఉర్దూ కవితల పద్ధతులలో కూడా అందంగా వ్రాసాను. నా కవితలు సంగీతం పాడినట్లుగా ఉంటాయి. నా రచనలు ఫ్రెంచి, జర్మనీ భాషలలోనికి కూడా అనువాదం చేయబడినవి. బ్రిటన్లోని రాయల్ సొసైటీ ఆఫ్ ది లిటరేచర్కు 1914లో నన్ను సభ్యురాలుగా ఎన్నుకున్నారు. నాకు గోపాలకృష్ణ గోఖలేతో పరిచయం ఏర్పడింది. ఆయన బోధనలు నన్ను రాజకీయాల వైపు త్రిప్పాయి. 1912లో జరిగిన ముస్లిం లీగ్ సభలలో నేను హిందూ ముస్లిం సఖ్యత ఆవశ్యకతను నా ఉపన్యాసాల ద్వారా నొక్కి చెప్పాను. దానితో ముస్లింలు కూడా హిందువులతో కలిసి దేశ క్షేమం కోసం పనిచేయ నిశ్చయించినారు. గాంధీజీ పరిచయంతో నా జీవితాన్ని దేశ సేవకే అంకితము చేశాను. కాంగ్రెస్ సేవలో అంకితమైపోయిన నాకు ఆ కాంగ్రెస్ సంస్థే ఒక కుటుంబము వలె ఉండేది. కాంగ్రెస్కు సేవ చేసిన మహానాయకులలో కొంతమంది నాకు బంధువుల కంటే ముఖ్యముగా ఉండేవారు. అటువంటి వారిలో నెహ్రూ కుటుంబం ఒకటి. మనకు స్వాతంత్ర్యం రాగానే నేను 2 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా ఉండి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాను. నేను చేసిన నిస్వార్థ సేవలకు అందరూ నన్ను చల్లని తల్లి అని కొనియాడారు. పిల్లలు, మీరు కూడా దేశం కోసం త్యాగాలు చేసి గొప్ప వ్యక్తులు కావాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. పిల్లలు, ఇప్పుడు సరోజినీదేవి పాఠం చెప్పుకున్నాం. అభ్యాసంలో మొట్టమొదటిగా అర్థాలు. మొట్టమొదటి మధురం అంటే తీయని. రెండవది సంకల్పం, బలమైన కోరిక. తర్వాత లైబ్రరీ, గ్రంథాలయం. మనోహరం, మనస్సును ఆకర్షించేది. సుకుమారం, మెత్తదనం. జాలరులు, చేపలు పట్టేవారు. సఖ్యత, ఐక్యత. సమర్థవంతం,
పూర్తి సామర్థ్యంతో. ప్రఖ్యాత పేరుగాంచిన పంక్తులు వరుసలు. విహంగం పక్షి. కులాంతర వివాహం వేరు కులాల వారితో పెళ్లి. పల్లకి బోయిల్ పల్లకిని మోసేవారు. అనువాదం తర్జుమా. సమస్తము మొత్తము అంతయు. సన్నిధి దగ్గరకు. వివరించుకుందాం. మధురమైన అంటే తీయనైనటువంటి సంకల్పం, మరి బలమైన కోరిక, గట్టి సంకల్పం. ఏదైనా మనం అనుకున్నాం అనుకోండి, అది సంకల్పం. చెప్పుకున్న లైబ్రరీ అంటే గ్రంథాలయం అని, మరి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు పెద్ద గ్రంథాలయం అని. మనోహరం అంటే మనసును ఆకర్షించేది, ఆనందింపజేసేది. సుకుమారం మెత్తది, అందమైనటువంటిది. జాలర్లు చేపలు పట్టేవారు, వారి గురించి కూడా వారి సరోజినీదేవి కవితలు రాసింది. సఖ్యత, హిందూ ముస్లిం సఖ్యత గురించి ఆమె ఉపన్యాసాలు ఇచ్చిందని చెప్పుకున్న పాట. సమర్థవంతంగా అంటే చక్కగా పూర్తి శక్తియుక్తులతో ఆమె మరి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదని, తను చేపట్టినటువంటి పదవుల్ని, గవర్నర్ పదవులను కూడా సమర్థవంతంగా ఆమె నిర్వహించిందని చెప్పుకున్నాం. అంటే పేరుగాంచిన, పేరు పొందినటువంటి వాళ్ళు. పంక్తులు వరసగా ఉంటారు. మరి పుస్తకాల్లో పంక్తులు ఉంటాయి, అట్లానే ఎక్కడన్నా వరుసగా నించున్న పంక్తులు అంటారు. విహంగం పక్షి. కులాంతర వివాహం చెప్పుకున్నాం. సరోజినీదేవి బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి, ఆంధ్రప్రదేశ్ మరి నాయుడు గారిని వివాహం చేసుకుందని చెప్పుకున్నాం. వేరు అందుకనే సరోజిని నాయుడు. పల్లకి బోయిలు ఆమె రాసినటువంటి కవిత. పల్లకీలను మోసేవాళ్ళు బోయిలు. అనువాదం అంటే ఆంగ్లంలో చెప్పుకున్నాం, అనువాదం చేయడం, తర్జుమా. అనువాదం ఒక భాషలో నుంచి ఇంకొక ట్రాన్స్లేషన్ అంట. సమస్తం మొత్తం సర్వము అంతా. సన్నిధి అంటే దగ్గరకు, సమీపంలోకి, దేవుని సన్నిధికి చేరుకున్నాం అంటారు, సమీపంలోకి. ఇక తర్వాత అభ్యాసం 2, క్రింది ఖాళీలను పూరించండి. 1, నన్ను డాష్ అని ఆప్యాయంగా పిలుస్తారు. 2, జనగణమన గీత రచయిత. 3, 2000 డాష్ తో పద్య నాటకాన్ని వ్రాశాను. 4, నేను డాష్ అను ఆంగ్ల కావ్యమును రచించాను. 5, నేను డాష్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాను. సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. బంగారు వాకిలి, పంతుల, భారత కోకిల, ఉత్తరప్రదేశ్, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్. సరైన సమాధానాన్ని ఇక్కడ ఖాళీలో 1. నన్ను డాష్ అని ఆప్యాయంగా పిలుస్తారు. వీటిలో ఏంటి? భారత కోకిల. 2, జనగణమన గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. 3, 2000 డాష్ తో పద్య నాటకాన్ని రాశాను. పంక్తులు అంటే లైన్లతో రాశాను. నేను డాష్ అను ఆంగ్ల కావ్యమును రచించాను. బంగారు వాకిలి, గోల్డెన్ థ్రెషోల్డ్. నేను డాష్ రాష్ట్రానికి గవర్నర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెప్పుకున్నాం, భారతదేశ మొట్టమొదటి మహిళా గవర్నర్. తదుపరి అభ్యాసం చూడండి. ఈ క్రింది ప్రశ్నలు ఒక వాక్యంలో జవాబులు రాయండి. 1, సరోజినీదేవి తల్లిదండ్రులు ఏ కాలేజీని స్థాపించారు? జవాబు, సరోజినీదేవి తల్లిదండ్రులు బాలికల కాలేజీని స్థాపించారు. 2,
ఆమె ఏ వయస్సులో మెట్రిక్ పరీక్షలో కృతార్థురాలైంది? జవాబు, ఆమె 12వ ఏటనే మెట్రిక్ పరీక్షలో కృతార్థురాలైనది. మూడవ ప్రశ్న, ఆమె మొదటి కవితలు ఎక్కడ జాగ్రత్త పరిచారు? ఆమె మొదటి కవితలను కలకత్తా నేషనల్ లైబ్రరీలో జాగ్రత్త పరిచారు. ఎవరి బోధనలు ఆమెను రాజకీయాల వైపు తిప్పాయి? జవాబు, గోపాలకృష్ణ గోఖలే బోధనలు ఆమెను రాజకీయాల వైపు త్రిప్పాయి. తర్వాత 4వ అభ్యాసం చూడండి. సరైన సమాధానం గల అక్షరాన్ని బ్రాకెట్లో రాయండి. 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 3 ఆప్షనల్స్ ఉన్నాయి. 1, సరోజినీ దేవి ఈ సంవత్సరంలో జన్మించింది. కా 1914, గా 1879, చా 1949. సమాధానం ఆ గా 1979. 2, ఆమె వ్రాసిన చక్కని కవిత. కా ప్రేమ, గా మెహర్ మునీర్, చా బంగారు వాకిలి. ప్రేమ. పరిచయంతో ఆమె జీవితం దేశ సేవకు అంకితం చేసింది. కా గోపాలకృష్ణ గోఖలే, గా రవీంద్రనాథ్ ఠాగూర్, చా మహాత్మా గాంధీ. చూడండి, చా మహాత్మా గాంధీ. ఆమెకు ఈ కుటుంబంతో అనుబంధం ఉండేది. కా గాంధీ కుటుంబం, గా నెహ్రూ కుటుంబం, చా రవీంద్రనాథ్ కుటుంబం. ఆన్సర్ ఏంటి? గా నెహ్రూ కుటుంబం. చూశారు కదా. మరి తర్వాత ఇతర వచనాలు రాయండి. 1, కవయిత్రి కవయిత్రుడు. 2, నాయకురాలు నాయకురాలు. 3, పంతులు పంక్తి. 4, నాటకం నాటకాలు. ఒకసారి పరిశీలించండి. ఏకవచనం బహువచనం. ఒకటైతే ఏకవచనం, ఎక్కువైతే బహువచనం. 6, వ్యతిరేక పదాలు రాయండి. 1, కవయిత్రి కవి. రచయిత రచయిత్రి. బాలిక బాలుడు. కృతార్థురాలు కృతార్థుడు. చూడండి, గమనించండి ఒకసారి మళ్ళా. వ్యతిరేక పదాలు చూడండి. అభ్యాసం 7, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. 1, మధురంగా. మామిడి పండు చాలా మధురంగా ఉంటాయి. 2, ప్రియమైన. లతకు వాణి ప్రియమైన స్నేహితురాలు. 3, స్థాపించుట. మా ఊర్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. 4, కృతార్థురాలు. మేరీ డిగ్రీ ప్రథమ శ్రేణిలో కృతార్థురాలు అయింది. సొంత వాక్యాలు చూడండి, పరిశీలించండి ఒకసారి. మధురంగా, ప్రియమైన, స్థాపించుట, కృతార్థురాలకు ఉన్న వాక్యాలు చూడండి.
తర్వాత అభ్యాసం, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు, అదే అర్థాన్ని ఉంటుంది. ఒకటి తల్లి, జనని అమ్మ. జనని అన్న అమ్మ అన్న ఒకటి. తర్వాత తల్లి అంటే జనని అమ్మ. రెండు జబ్బు, రోగం, అస్వస్థత. మూడవది ప్రభువు, రాజు, చక్రవర్తి. నాలుగవది అనువాదం, తర్జుమా, భాషాంతరం. చూడండి ఒకసారి మళ్ళీ. పర్యాయ పదం అంటే అదే అర్థం. జలం అన్నా, నీరు అన్నా, అంబు అన్నా, ఉదకం అన్నా ఒకటి. అలానే కరం అన్నా, చేయి అన్నా, హస్తం అన్నా ఒకటి. అట్లాంటివి తల్లి, జనని. తర్వాత అభ్యాసం, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకటవ ప్రశ్న, సరోజినీదేవి తల్లిదండ్రులు ఎవరు? సరోజినీదేవి తల్లిదండ్రులు అఘోరనాథ చటోపాధ్యాయ మరియు వరద సుందరీదేవి. రెండవ ప్రశ్న, ఆమె రచనలోని గొప్పతనాన్ని వివరించండి. ఆమె రచనల్లోని గొప్పతనాన్ని వివరించండి. జవాబు, ఆమె భారతదేశపు సంప్రదాయాలు అతి మనోహరంగా, సుకుమారంగా, మనవారు గర్వపడి మురిసేలా కవితలు రాశారు. మాటలలోని తీయదనాన్ని, పాటలలోని హాయిని, తోటలలోని అందాన్ని కన్నులకు కట్టినట్లు రాశారు. ఆమె కవితలు సంగీతం పాడినట్లుగా ఉంటాయి. మూడవ ప్రశ్న, ఆమె ముస్లిం లీగ్ సభలలో ఏమని నొక్కి చెప్పారు? 1912లో జరిగిన ముస్లిం లీగ్ సభలలో ఆమె హిందూ ముస్లిం సఖ్యతను తన ఉపన్యాసాల ద్వారా నొక్కి చెప్పారు. నాలుగవ ప్రశ్న, ఆమె పిల్లలకు ఇచ్చిన సందేశం ఏమిటి? జవాబు, పిల్లలు, మీరు కూడా దేశం కోసం త్యాగాలు చేసి గొప్ప వ్యక్తులు కావాలని సందేశం ఇచ్చారు. వ్యాకరణం, ఈ పాఠంలో వచ్చిన క్రియాపదం రాయండి. అంటే క్రితం పాఠంలో క్రియ గురించి చెప్పుకున్నాం. క్రియ అంటే పనిని తెలిపేది. చూడండి ఏమొచ్చాయి? ఉంటాయి, స్థాపించారు, రాశాను, భరిస్తానన్నారు, వివాహం ఆడాను, ఎన్నుకొన్నారు. ఇవన్నీ క్రియను తెలిపేటువంటి పదాలు. పనిని గురించి తెలిపే మాట క్రియలు అంటాం. ఇవన్నీ క్రియలకు ఉదాహరణ.